మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, విదేశంలో స్వదేశంలో కాటసాని కుటుంబం బిజీ. ఓవైపు విదేశాలలో పాణ్య మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డిలు బిజీగా ఉంటుండగా తగ్గేదే లేదు అంటూ కాటసాని రాంభూపాల్రెడ్డి కోడలు కాటసాని శివనరసింహారెడ్డి భార్య రూపశ్రీ స్వదేశంలోని పాణ్యం నియోజకవర్గంలో శుభ కార్యక్రమంలో బిజీగా పాల్గొంటున్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి, కాటసాని శివనరసింహారెడ్డి అక్కడ బిజీగా, ఇక్కడ కాటసాని శివ నరసింహారెడ్డి అక్కడ బిజీ, ఇక్కడ కాటసాని రూపశ్రీ బిజీగా గడుపుతున్నారు. కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. వరంగల్ కరీంబాద్కి చెందిన జబ్బర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ బాధితులు గన్నపల్లి కోటేశ్వర్ మీడియా సమావేశం. కిలా వరంగల్ మండలం వసంతపూర్ శివారు సర్వే నెంబర్ 109, 110లో 5 ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్. ధర్మారంకు చెందిన బాయకాని రంజిత్, బొల్లం ప్రతాప్లకి డబుల్ రిజిస్ట్రేషన్. గన్నపల్లి కోటేశ్వరకి పట్టా పుస్తకం ఉండగానే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ గతంలో గన్నపల్లి కోటేశ్వర్తో కలిసి వ్యాపారం చేసిన జబ్బర్ తనకి తెలియకుండా మోసపూరితంగా ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ. 6 సంవత్సరాల నుండి వ్యాపారి జబ్బర్ గన్నెపల్లి కోటేశ్వర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన. కోటేశ్వర్ భూమిని పలువురికి మోసపూరిత రిజిస్ట్రేషన్లు చేసిన జబ్బర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిలా వరంగల్ ఎంఆర్ఓను వేడుకున్నారు. అగ్రిమెంట్ రేపు డిసెంబర్ వస్తే 7 సంవత్సరాలు మధ్యలో కూడగొట్టి ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు డిస్టర్బెన్స్ చేస్తా అని చెప్తాను. కూడగొట్టినావు కదా గన్నెపల్లి కోటేశ్వర్, నేను వరంగల్ ఏకశ్రీ నగర్లో ఉంటాను. నేను మా పార్ట్నర్ కుమార్ రాజు ముగ్గురం కలిసి 5 ఎకరాల జాగా ఉమేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది 109, 110లో అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత జబ్బర్ బాయ్ అనే వ్యక్తికి తిరిగి అగ్రిమెంట్ చేసినాం. చేస్తే అతను డబ్బులు కట్టలే.
డబ్బులు కట్టకుంటే మిగతా డబ్బులు కొన్ని ఇచ్చి ఇద్దరం కలిసి ఒకటే సైడ్ లీడ్ చేసుకుంటాం అనుకొని ఇద్దరం కలిసి ఒకటే సైడ్ లీడ్ చేసుకున్నాం. సైడ్ లీడ్ చేసుకున్న తర్వాత అఫిడవిట్ కొట్టించి ఇద్దరం కలిసి పంచుకున్నాం జాగలు. ఇద్దరికి పాస్బుక్లు వచ్చినాయి. ఆ తర్వాత జబ్బర్ బాయ్ సౌదీ పార్టీ ఉన్నదని చెప్పి ఆ సౌదీ పార్టీకి అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ చేసినాక మాకు పైసలు కట్టలే. కట్టకుంటే 2 సార్లు పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెడితే ఒక్కొక్కటి 4,30,250 రూపాయలు ఇచ్చే ఖరారు చేసిండు వాళ్ళు. అది 2019. ఇప్పటికీ 4 ఏళ్ళు దాటి 5వ సంవత్సరం అవుతుంది పంచాయతీ చేసి. జాగాన్ని 7 సంవత్సరాలు అవుతుంది రేపు డిసెంబర్ వరకు. నేను చూసి రామారావు అనే వ్యక్తికి జాగా 2.5 ఎకరాలు అమ్మిన. అమ్మితే అతను వచ్చి గుర్రం వేపిండు పత్తి వేసుకుంటే. జాగా భయనాక రంజిత్ అంటే ఆయన వచ్చి గుర్రం వేపిండు. నా జాగా నాకు రావాలి. నా పేరు కందికొండ కుమారస్వామి. మాకు గన్నపల్లి కోటేశ్వర్ గారు మేము కలిసి 2019-18 సంవత్సరంలో మేము ఇక్కడ ఉమేష్ దగ్గర ల్యాండ్ తీసుకున్నామండి. 5 ఎకరాల చిల్లర తీసుకున్న తర్వాత దానికి మేమేం చేసినామంటే మేము ఇంకో వాళ్ళకి అగ్రిమెంట్ చేసినాం. ఎవరికి ఉమేష్ జబ్బార్కి అమ్మిన తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయంలో ఆయన కొంచెం డిలే చేస్తే మేము ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం కంబైన్డ్గా. చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొకరికి సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మేము ఓకే అని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు. మాకు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టలేదు. మమ్మల్ని ఇంకేం చేసిందంటే ఇక ఉన్న పాస్బుక్ సగం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకు అమ్మేసి బ్లాక్లు మొత్తం మాకు సంబంధించిన జాగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి మీ జాగాడికి వచ్చి ప్రతిసారి మా జాగా ఏమైంది అది అంటే మమ్మల్ని ఇంకా బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము ఏం చేసినట్టే కూడా ఒకసారి కరెక్ట్ వద్దు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి 2 సార్లు ఇక్కడ పెద్ద మనుషులలో పంచాయతీ కూడా చేయించింది. మాకు కొంత అమౌంట్ రావాలని చెప్పేసి కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పటికీ ఏం చేసినట్టే ఇక మేము వేరే వాళ్ళకు మన రామారావు అని వసంతపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం 2 ఎకరాల చిల్లర. అమ్మిన తర్వాత ఆయన ఏం చేసినా పత్తి వేసుకుంటే నిన్న రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలను తీసుకొచ్చి అందులో మొత్తం నేర్పించి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులు గురి చేసుకుంటాం. మేము చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా సైడ్ కొంచెం ఆరోగ్యం మంచి ఉంటలేదు. మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. భూమి సర్వే నెంబరు తమ్మంపల్లి శివారు వసంతపురం శివారు 109-110 సర్వే నెంబరు. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. సేవా దృక్పథం గల ఫోటోగ్రాఫర్ ఎస్కే భాష ఇటు ప్రతి ఏడాది ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తూ అటు ప్రతి నెల మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష అయితే మంచి సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని నాలా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని ఎస్కే భాష కోరుకున్నారు. అన్ని పెట్టుకొని అప్పుడప్పుడు హడావిడి చేయకూడదు. మీరే ఇంకా కల్లూరుకి అంతా సేవాకర్త. ఆయన అడుగుజాడలో మీరంతా నడిచి కల్లూరుని నూతన కర్నూలు ఒకవేళ 2 అయితే ఆయన భవిష్యత్తు ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, ల్యాబ్ ఓనర్స్కు, లామినేషన్ చేసేవారికి, డిజిటల్ వర్క్ చేసేవారికి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, డాక్టర్స్ యాజమాన్యము మరియు మిత్రులకు వీరందరికీ సహాయ సహకారం అందించినందుకు, ముఖ్యంగా మా వాసుదేవ గారు మాకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు బాగా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మేము 2013 నుంచి మానసిక వికలాంగులకు పెన్షన్ రూపంలో ముందుగా 12 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 60 మంది దాకా అయినారు. వారికి 25 ట్రైసైకిళ్ళు ఇప్పించినాము. అలాగే వారికి ప్రతి నెల 200 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నాము. మా ఫోటో వీడియోగ్రాఫర్లు కాకుండా ఇతర దాతలు కూడా మాకు సహకారం అందజేస్తున్నారు. వారికి భగవంతుడు బాగా చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమాలే కాకుండా చలికాలంలో బెడ్షీట్లు, ఎండాకాలంలో ఇతర కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపులు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఇలాగే సేవా మార్గంలో నడిచి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మంచి మార్గంలో నడిచి ఈ సమాజాన్ని
ఈ సమాజానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. మరి నిజంగా లోకానికి ఒక శుభోదయము లాంటిది. అసలు ఫోటోలు లేని కాలంలో చాలా ఇబ్బందులు అవి ఉండేవి. పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వీలు కాకుండా పోయేది. అవేం లేకుండా ఒక విప్లవం తీసుకొచ్చారు. మరి ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు గత 10 సంవత్సరాలుగా వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు మరి అనేకమైనటువంటి కళ్ళద్దాలు ఇప్పించటము, బైసైకిల్స్ ఇప్పించటము, గవర్నమెంట్ తరఫున కూడా ఇవ్వటము, కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్ చేయటము, ప్రతి నెల కూడా వారికి పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి సమాజంలో అనేకం జరగాలి. అప్పుడు మాత్రమే సమాజము కళ్యాణవంతంగా ఉంటుంది. మరి గవర్నమెంట్ అయినా ఒక సమయంలో అటు ఇటు లేట్ చేస్తుందేమో, కానీ మనం మాత్రము ఇక్కడ వీరు మాత్రము పెన్షన్ మాత్రం ప్రతి నెల 5వ తారీఖు అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది నిజంగా మన దేశానికి గర్వకారణం, సమాజానికి కూడా గర్వకారణము. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా దినదిన గండంగా జరిపేటటువంటి వీరు జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలని గొప్ప ఇదితో మరి మొదటగా ఎన్నో ప్రయాసాలు కోర్చి కాజా బాషా గారు ఇది ప్రారంభించారు. తర్వాత రాను రాను సమాజంలో చైతన్యం వచ్చి సహాయ సహకారాలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారు. పేరు చెప్పండి. స్వామి స్వాత్మానంద. హైదరాబాద్లో చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశమైన ఫెడరేషన్ నాయకులు. మొత్తం కార్మిక సంఘాల నుంచి దాదాపు 70 మంది హాజరు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న చిరంజీవి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజే దాదాపు 1,40,000 మంది 3,000 రూపాయలతో ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఒకే రోజు 25,000 మందికి పైగా వాహనదారులు వినియోగించుకున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది.
రత్నపల్లె కల్లెపోగు ఆర్ కళ్యాణ్ పెళ్లి కొడుకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ విజయలక్ష్మమ్మ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరు పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ ఎబినేజర్ బ్యాప్టిస్ట్ చర్చిలో రత్నపల్లె కల్లెపోగు ఆర్ కళ్యాణ్ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన ₹1,00,000 ఆర్థిక సహాయం చేసి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో జీవించాలని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈరోజు మా బిల్డింగ్ నిర్మాతల్లో ఒకరైనటువంటి ఏసన్న గారి కుమారుడు కళ్యాణ్ తర్వాత మమతాల వివాహం ఇక్కడ చర్చిలో జరుగుతూ ఉంది. ఈ పెళ్ళికి మరి నా వంతుగా ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. వాళ్ళు రాబోయే నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యైశ్వర్యాలు సుఖశాంతులు పేరు ప్రతిష్టలు మంచి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో కూడా హాయిగా జీవించాలని సమాజానికి కూడా వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలవాలని నేను ఇంతకుముందే ఆమెకు సలహా ఇచ్చున్నాను. ఆమె గొంతు కేవలం ఇంట్లో వినపడుతూ బయట మాత్రం భర్త చెప్పిందే విధంగా నడుచుకుంటూ మంచి సత్ప్రవర్తనతో సమాజానికి ఆదర్శనీయమైన దంపతులుగా వారు మెలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ వారు నమ్మేటువంటి జీసస్ క్రీస్తు వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలని వారిని ఆశీర్వదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల్లో కళ్యాణ్ కూడా ఒక భాగంగానే ఉన్నాడు. చాలా విషయాల్లో వాళ్ళ కుటుంబం మాకు చాలా సంవత్సరాలుగా చేదోడు వాడుగా మా నిర్మాణాలు అన్నీ కూడా అనేక బిల్డింగ్స్ గత 10 ఏళ్ళుగా వాళ్ళే కడుతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క కుటుంబ అనుబంధం మా కుటుంబంతో ఇన్నేళ్ళుగా ఉంది, ఇంకా ముందు కూడా కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ గాడ్ బ్లెస్ యూ అని వారిద్దరిని ఆశీర్వదిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో జగనన్న కాలనీ వరద ముంపుకి గురైంది. దీంతో గొల్లప్రోలు ప్రధాన రహదారి నుండి గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డు మీదకు వరద రావడం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు. ఈ వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ మరమ్మతులు చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో గొల్లప్రోలు ప్రజలకు మంచినీళ్లు కూడా రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
మైబాద్ జిల్లా అడ్డకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కట్టిన 2 నెలల్లో చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని, దీనివల్ల తమ పొలాలు, ట్రాన్స్ఫర్లు, పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన. నష్టపోయిన తమను ఆదుకొని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిండ్రు రాసాల గుడిబండ మా పొలం ఇక్కడ ముందరికి దవ్వ ఏమంటే వేయలేదు. వేయనందుకు ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యామ్ వేసి. దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి. మా పొలం 3 ఎకరాల పొలం పంటతో సహిత మొత్తం పోయింది. ఎమ్మెల్యే గారు దయవలన ఎత్తననే చేయాలి. అయితే మా మామ పొలం మీద ఉంది. ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా చుట్టూ పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే, బాగా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఈ నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు. సగం వేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిండ్రు, ఈ తెగడం జరిగింది, పోయినాయి. ఈ కాంట్రాక్టు ఈ అడ్డాకుల దశరథ్ రెడ్డి అంట. అయితే స్తంభాలు, ట్రాన్స్ఫారాలు, మోటార్లు అన్నీ పోయినాయి. ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది. ఇది ఇంకేముండదు, మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏముండవు, మొత్తం పోతుంది. శ్రీశైలం ఘాట్ రోడ్లో తప్పిన ప్రమాదం. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పాతాళ గంగా వెళ్లే దారిలో గుట్టపై నుండి దొర్లిపడి బండరాలు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమిగనూరు నుండి కర్నూలుకి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ వద్ద పొగలతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందరినీ బస్సులో నుంచి కిందికి దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బస్సు తగలబడడం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోనికి వచ్చాయి. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమైందమ్మా? ఫస్ట్ బట్టగాలి వాసన వచ్చాయి. ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ సీట్ కూడా పొగ నిండిపోయింది. అది చూసి ఇంకా ఆపినాక అందరు దిగండి అమ్మ తొందర అంటే అందరు పిల్లలు ఎవరికేం ప్రమాదం లేదు, ఎవరికేం కాలేదు, సురక్షితంగా ఉన్నారు అందరూ. అందరు బాగున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.